అందరికీ నమస్కారం. గొంతు అస్సలు బాగోలేదండి. గొంతు బాగుండనప్పుడు వీడియో ఎందుకంటారా? మనసు కూడా బాగోలేదు కాబట్టి కొంచెం ఏమైనా ఫ్రెష్ అవుతుందని వీడియో అనమాట. ఇది ఎప్పుడో మొన్న తీసానండి. బాక్స్ శుక్రవారం వచ్చింది. అనుహరికి వెల్కమ్ గిట్ అనమాట. ఇందులో ఆల్రెడీ ఇందాక బాక్స్ తీసాను. కొరియర్ వాటి వచ్చి రావడం ఇదంతా కూడా తీసుకోవాల్సింది. నాకు తెలియదు కదా, అప్పుడు నేను తింటున్నాను, సగంలో ఉన్నాను. అవునా? అప్పుడు ఫోన్ చేసావు. ఏముండవమ్మా బాటిలో పుస్తకం. క్యాబ్జెమినీలో అప్పుడు జాయిన్ అయినప్పుడు అప్పుడు కూడా వీడియో తీసానండి. అందులో వాటర్ బాటిల్ ఒకటి, డైరీయో నోట్బుక్ గుర్తులేదు, పెన్ సెట్ ఒకటి, ఇలా ఏవో ఇచ్చారు. ఆ కప్ ఒకటి, మంచి కప్పు, వాడు రోజు దానిలోనే తాగుతాడు. ఇందులో ఏంటంటే ఇందులో కూడా ఇచ్చారు. నేను ఇంకా గొప్పగా ఊహించుకున్నాను. కీబోర్డ్ మ్యాట్ ఒకటి, అదేంటి ఫస్ట్ రోల్ చేసి ఉంది కదా గ్రే కలర్ది, అది కీబోర్డ్ మ్యాట్ ఒకటి. తర్వాత ఆ అట్టడొక్కులో ఉన్నది నేనేమనుకున్నానంటే ఏదో హాట్ బాక్సో ఏదో అనుకున్నాను, కానీ కాదు, అదేంటంటే పౌచ్ ఏదో. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు హెడ్సెట్ ఒకటి ఇచ్చారనుకోండి, కానీ నా దగ్గర ఉన్నదే ఇంకా చాలా మంచిది అన్నాడు మా వాడు. నీకు కావాలంటే నువ్వు తీసుకోమా, వాడుకో అన్నాడు. నాకు ఉన్నాయనుకోండి, అందుకని నేను వాడి దగ్గరే ఉంది హెడ్సెట్. తర్వాత మొన్న ఇది ఇంటికి పంపించారనమాట. నువ్వు వెళ్ళినప్పుడు నీకు చేతికి ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు కొరియర్ చేయడం అంటాను నేను. ఇవన్నీ కూడా వాళ్ళ వాల్యూస్ట్ అవి అలాగా పంపించారు. ఇవి ఏంటో మరి మ్యాగ్నెట్స్ ఏంటో వెనకాల చూడలేస్తామండి. తర్వాత ఒక టంబ్లర్ లాంటిది ఇచ్చారు, దానికి క్యాప్ ఉందన్నమాట. మరి అది ఇన్సులేటెడో ఏమో నాకు తెలియదు, కానీ బయటికి వుడ్ కలర్లో ఉంది, లోపల ఉందన్నమాట. అది దానికి హ్యాండిల్ అది ఏం లేదు. చక్కగా క్యాబ్జెమినీలో మంచి స్టీల్ వాటర్ బాటిల్ ఇచ్చారు, మంచి కప్ ఇచ్చారు. ఇదిగో ఇది చూసారా, ఇది. తర్వాత ల్యాప్టాప్ స్టాండ్ ఒకటి ఇచ్చారనమాట. అది వాడి దగ్గర ఉంది ఆల్రెడీ. ఇంకోటి వాడు పంపించారు. అయితేనండి, నేను మొన్న వీడియో చేశాను కదా ఏమండి, చాలామంది ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఏమనుకోకండి. కొంచెం ఆ వీడియో పెట్టిన తర్వాత నేను బాగా సిక్ అయిపోయాను, మాటల తీరు తెలుస్తుంది కదా. కొంచెం బాగా హెవీనెస్, దగ్గు, జలుబు, నిద్ర లేకపోవడం, నా నిద్ర పట్టకపోవడంతో నిద్ర మాత్రం వేసుకుంటే దానివల్ల ఇంకా పిచ్చెక్కినట్టు ఉండడం. ఇప్పుడు కొంచెం ఈ వాయిస్ ఇచ్చే టైంకి కొంచెం సెట్ అయిందా అన్నట్టు అనిపిస్తోంది. ఇంకా ఈ రోజు నుంచి ఇంక నిద్ర మాత్రం వేసుకోవద్దు అనుకుంటున్నాను. అది కూడా ఎప్పుడు వేసుకుంటాను, ముందే వేసుకోమని చెప్తారు కదా. నేనే చేసిన పొరపాటు ఏంటంటే 12 దాటాక వేసుకున్నాను మొన్న ఒక రోజు. దానివల్ల ఆ డ్రౌజీనెస్, ఆ పిచ్చి తట్టుకోలేక కొంచెం ఈ జలుబు, దానివల్ల అంతా కూడా కొంచెం సఫర్ అయ్యాను 2 రోజులు. అంటే ఏ పని మానలేదనుకోండి, ఒక రోబోలో అనమాట. అలవాటుగా లేవడం, మిషన్లో బట్టలు వేయడం, స్నానం చేయడం, వేయడం అలాగ అయిందనమాట ఈ 2 రోజులు. అయితేనండి, మొన్న వీడియోలో నేను చెప్దాం అనుకున్నాను, అప్పటికే చాలా పెద్దదైపోయింది వీడియో, చెప్పలేదు. ఇది ఒక విజయము, ఒక గెలుపు. నా పిల్లల విషయంలో నేను సాధించింది వాళ్ళే సాధించారనుకోండి. అనుకుంటే మాత్రం ఈ గెలుపుని, ఈ విజయాన్ని మా నాన్నగారికి అంకితం చేస్తానండి నేను. ఆయనకి నృహర్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే మిగిలిన వాళ్ళంటే ఇష్టం లేదా అని కాదు, మా అక్క పెద్ద కొడుకన్నా, తర్వాత నా పెద్ద కొడుకన్నా ఆయనకి చాలా ఇష్టం. ఇంకా వీడు తర్వాత విహారి పుట్టాడు, తర్వాత మా అక్కకి 2వ కొడుకు ఉన్నాడు. అయినా సరే ఏంటో అనమాట, వాళ్ళ మీద కూడా ప్రేమే. కానీ చూడండి, మా నాయనమ్మకి మా అక్క అంటే చాలా ఇష్టం ఉండేది. ఆవిడ లేక పుట్టింది మా అక్కని. అంటే నేనంటే లేదా అని కాదు, అలా ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఒక గొప్ప స్థానం ఉంటుంది చూడండి. ఇక నిన్న ఆదివారం పొద్దున్న వంట చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. బాగా ఇంకా ముక్కు మూసుకుపోయి, ముక్కు కారిపోయి అలా ఉంది పరిస్థితి. అందుకని కొంచెం వేడిగా సాంబార్ చేసుకుందాం. ఎలాగో ఈరోజు సోమవారం నాడు ఏకాదశి, శనివారం 2 కాదు కదా, ఉంటే ఈరోజు ఉండిపోతుంది అనుకొని చిన్న గ్లాసులు కందిపప్పు, మామూలు కందిపప్పే తీసుకున్నానులేండి. అది ఒకసారి కడిగి నానపెట్టి ఉంచాను. అందులోనే టమాటాలు, 2 క్యారెట్లు, పచ్చిమిరపకాయలు కూడా వేసి, పసుపు వేసి కుక్కర్లో ఉడికించానమాట. బాగా మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుందండి. అంటే అది పప్పు మెత్తగా ఎవరు ఉడికించుకోరండి. మీరేమైనా పెద్ద గొప్పగా చెప్తున్నారు ఈ చిట్కా అంటారా? అలా అని కాదు, ఎందుకో ఏదో చెప్పాలనిపించి అలా చెప్పాను.
తర్వాత ఈ గోల్కొండ చిక్కుడుకాయలు బరబాటి అంటారు, ఇక్కడ బొబ్బరికాయలు అంటారు, అలసందకాయలు అంటారు. ఇవి కింద బుధవారం సంతలో తీసుకొచ్చాను. నృహరిని అడిగాను, నృహరి నువ్వుల గుండు వేసి కూర చేస్తాను తింటావా, లేదా కొబ్బరి వేసి చేస్తాను తింటావా అంటే నాకు వద్దమ్మా అన్నాడు. అందుకే నేను ఇలా వేపుడు చేసుకున్నాను. నేనేం అంత తెలియలేని దాన్ని అనుకున్నావా, నువ్వు ఇలా అంటావని తెలిసే 1/2 కేజీ తీసుకురాకుండా 1/2 కిలోయే తీసుకొచ్చాను అన్నాను వాడితోటి. సరే నాకైతే కూర అయితే ఎక్కువైపోతుంది, అంతగా పెద్ద ప్రయత్నం చేసుకొని ఓపిక లేదు, ఇష్టము లేదు. సాంబార్ ఎందుకంటే కొంచెం వేడిగా తినడానికి బాగుంటుందని మొదట పప్పుచారు అనుకున్నాను, అది సాంబార్గా మారింది. గిన్నెలో పోపు వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసి వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి వేసాను. ముందు ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకున్నాను. ఆ పులుసు అలా మరుగుతూ ఉండగా ఈలోగా ఇది ఉడికింది కదా పప్పు మిశ్రమం, అది బాగా మెత్తగా ఎనుపుకొని ఉప్పు వేసాను అనుకోండి. ఎలాగోను ముందు చింతపండు నానబెట్టినప్పుడు కొంత ఉప్పు వేసాను కదా, ఎందుకంటే చింతపండు బాగా నానుతుందిట అలా ఉప్పు వేస్తే. పులుసు మరుగుతున్నప్పుడే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను. దానివల్ల మంచి టేస్ట్ వస్తుందండి, ఆకుకూర పులుసుల్లో అయినా ఇందులో అయినా సరే. ఇంత కూడా అక్కర్లేదు, చిన్న ముక్క వేసుకోవచ్చు, కాకపోతే బాగానే ఉందిలేండి, మరి తీయగా అయితే ఏం లేదు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్తాం కదా. ఈ ఉడికిన పప్పుని బాగా ఎనుపుకొని ఈ మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. కొంచెం బాగా పలచగా చేసుకొని ఆ నీరంతా ఆవిరయ్యే వరకు పులుసు మరిగించుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఎప్పుడూ లేదండి, నేను ఎప్పుడు ధనియాల పొడే వేస్తాను కదా, సాధారణంగా కొన్న సాంబార్ పౌడర్ వేయడం చాలా తక్కువ. కానీ నాకు నిన్న ఎందుకో బయట సాంబార్ పౌడర్ వేసుకొని ఇది సాంబార్ చేసుకోవాలని అనిపించింది. నృహరి జిమ్కి వెళ్ళాడు, వచ్చేటప్పుడు 5 రూపాయల ప్యాకెట్ ఒకటి తీసుకురమ్మన్నాను, వాడు 2 తీసుకొచ్చాడు. 5 రూపాయల ప్యాకెట్ ఒకటి మొత్తం పూర్తిగా వేశానమాట. అయితే అంత కూడా అవసరం లేదు, కొంచెం వాసనకి వేద్దామని అనుకున్నాను, కానీ ఆ మిగిలింది మళ్ళీ దాచాలి, ఇప్పుడప్పుడే అది వాడి పరిస్థితులే ఉండవని చెప్పి మొత్తం వేశాను. చాలా బాగుందండి సాంబార్, వేడి వేడిగా. అలాగా తినడం కంటే కూడా తాగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను నేను. అయితే మా నాన్నగారి గురించి చెప్తున్నాను కదా, చాలా ఇష్టం అండి నృహరి అంటే. వాడి మాటలకి, వాడి లాజికల్ థింకింగ్కి, వాడు చేసే పనులకి ఎంత సంబరపడిపోయేవారో అనమాట. ఇంకా ఆయన చాలా విచిత్రంగా ఏదో కనిపెట్టినట్టు అన్నీ మాట్లాడేవాడు. ఆయన చిన్నప్పుడు మాకేం పాటలు పద్యాలు చెప్పారో అవే వాడికి చెప్పేవారనమాట. అలాగ వాడు అలా చెప్తూ ఉంటే ఆయన మురిసిపోయేవారనమాట, అంత ఇష్టం. అందుకని నిజంగానండి, అసలు కొడుకులు లేని వాళ్ళకి మనవలు, కూతుళ్ళకి కొడుకులు పుడితే వాళ్ళు తరిస్తారట, అది మన పురాణాల్లోనే ఉంది. అయితే తరించడం ఊరికే మనవలు కలిగినంత మాత్రాన తరించిపోరు, వాళ్ళు చేయాల్సిన పనులు చేసినా సరే తరిస్తారు. మనకి యయాతి మహారాజు కథ చెప్తారు కదా. యయాతి మహారాజు ఆయన చేసిన పుణ్యాల వల్ల స్వర్గానికి అర్హత లభించింది. సరే స్వర్గానికి వెళ్ళారు. దేవేంద్రుడు అందరినీ మరి స్వర్గానికి అర్హత ఇచ్చేస్తే ఎలాగా, అందుకని పరీక్షించాలని అనుకుని తన గురించి, మహారాజా మీ గురించి చెప్పండి అన్నారట. ఇంకా అది మొదలు యయాతి మహారాజు చాలా గొప్పలు తన గురించి తాను చెప్పుకోవడం మొదలుపెట్టాట. అందుకని దేవేంద్రుడు అతని సంగతి కనిపెట్టి స్వర్గానికి అర్హత లేదని కిందకి పంపించేస్తూ ఉంటే యయాతి మహారాజు కూతురి కొడుకు ఆయన ఆపి ఆయనకి సద్గతులు కలిగేలాగా ప్రవర్తించట. ఇంకా పూర్తిగా అది నాకు తెలీదు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోలేదేమి? బాగుంటాయి, తెచ్చిదా? ఎక్కడున్నాయి? ఓకే. ఏది? కానీ మంచినీళ్ళు కదా అవి, అలా అంటావా? కానీ బోర్ నీళ్ళకి వాడితే ఇంకా గిన్నెలు అవి కూడా తెల్లగా అయిపోతున్నాయి, నా జుట్టు ఊడిపోతుంది. ఓకే అంటారు చాలామంది. బోర్లో వచ్చేవి శుద్ధ నీళ్ళు, నిజానికి అవే మినరల్ వాటర్. అవును అవును అవును. మంచిది నాన్న, క్షేమంగా వెళ్ళి లాభంగా రా.
రేట్లు మళ్ళీ తగ్గుతాయి జూలై 4 నుంచి. అవును, చూసాను ప్రైమ్ డే. ప్రైమ్లో ఇప్పుడు ఫోన్లు ఏం పెద్ద గొప్పగా లేవు, ఫ్లిప్కార్ట్లోనే కొనుక్కోవాలి. ఎందులో? ఫ్లిప్కార్ట్లో. ఓకే, జాగ్రత్తమ్మా. తమ్ముడు తీసుకున్న ఫోను 30,000 లోపు రావచ్చు. ఓకే, బాయ్ నాన్న. ఏదైతే ఏమిటి అలాగే కొనుక్కుంటావని అక్కర్లే. బాయ్ నాన్న, దీతే రహో. నిన్నటి సాంబార్ ఉంది కదా, మరి అందుకని ఈరోజు నేను కూర ఏం చేసుకోలేదు. అది కొంచెం వేడి చేసుకున్నాను. ఆవకాయ సాంబార్ తాగడానికి, ఆవకాయ కలుపుకొని తినడానికి. మధ్యాహ్నం ఏంటంటే కొంచెం దాల్చిన చెక్క, అల్లం వేసి టీ పెట్టుకొని, టీ పొడి ఎక్కువ వేయలేదులేండి, ఏదో జస్ట్ ఫ్లేవర్ కోసమే. అందులో నిమ్మకాయ, తేనె వేసుకొని తాగాను. ఇదివరకండి మా ఇంట్లో మసాలా డబ్బాలన్నిట్లో కూడా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ దాల్చిన చెక్క ఇవన్నీ వేసినవన్నీ కూడా తేనె డబ్బాలే. అవన్నీ ఈవెన్గా ఉన్నాయి కదా అని అందులో వేశాను. అంటే ఇదివరకు ఖచ్చితంగా నెలకో తేనె బాటిల్ తెప్పించుకునేదాన్ని. కానీ ఆ తర్వాత తెలుసుకొని దానిలో ఉన్న క్యాలరీలకి ఈ తేనె మంచిదనానికి ఏమీ నప్పదని చెప్పి మొత్తానికి తేనె వాడకమే మానేసామన్నమాట. ఈరోజు కొంచెం ఇలా ఉంది కదా, దానిలో వేసుకొని తాగితే ఏమైనా కొంచెం రిలీఫ్ కోసం కాదు, రుచి కోసం అని తెప్పించాను. ఏంటో ఇది ఆర్గానిక్ హనీ అని ఉంది, మరి ఎంతవరకు ఆర్గానిక్కో తెలీదు. అయితే నేచురల్ అయితే కాదులేండి, కల్చర్డ్ హనీవే అంతా. మా నృహరికి నేను కొత్త ఫోన్ కొనుక్కోవాలని వాడి కోరిక. ఇప్పుడు నేను వాడుతున్న ఫోను ఈ దసరా వస్తే 5 ఏళ్ళండి, మోటరోలా. నా పర్సనల్గా నేను వాడుతున్నది. మామూలు ఈ వ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా నా ఫోన్ తోటే తీస్తాను. షార్ట్ వీడియోస్, వంటలు పెట్టినా ఇవైనా సరే. నేను కూర్చుని చేసే వీడియోస్, నేను కనిపించే వీడియోస్ అన్నీ వాడి ఐఫోన్తో చేస్తాను. వాడు కూడా ఎప్పుడో 2020లో కొనుక్కున్నాడు. అది నాకు వీడియోకి బాగుంటుంది కదా అని ఇంక నేను దానికి ఉంచేసుకున్నాను. వాడికి వేరే ఫోన్ ఉంది. కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదా అని కొంచెం ఈ సేల్ ఏదైనా వచ్చినప్పుడు అలా నాకు చెప్తూ ఉంటాడు. అంత తొందరగా నేను కొనుక్కోను, పని అయిపోతుంది కదా అనుకుంటానమాట. అయితే ఈ ఫోన్ కొంచెం హ్యాంగ్ అవుతుందని చెప్పాను కదా ఆ మధ్య ఎప్పుడు ఏదో వీడియోలో, అదే పరిస్థితి. వర్షాకాలం ఇంకా పూర్తిగా వర్షాలు పడకపోయినా సరే సీజన్ అయితే మారింది కదా, ఒక్కపోత అలాగే ఉంది. కానీ కొంత ఎండలైతే తగ్గాయి. ఎండ వస్తుంది, అంత గాబరాలు కొంచెం అగ్నిగుండంలా లేదనమాట. అప్పుడే ఆర్ద్రకార్తి కూడా వచ్చేసింది కదా, మృగశిర అయిపోయి వర్షాలు కనుచూపు మేరలో లేవు. మే లాస్ట్ వీక్లోనే అదిగో వర్షాలు అన్నారు, ఇప్పటికేమీ లేవు. మరి అసలు వెంకటేశ ప్రపత్తిలోని శ్లోకాలు, నవగ్రహాలకి శ్లోకాలు వరుసగా చేయాలని నా ప్లాన్ అండి. గురుగ్రహం వరకు వరుసగా చేశాను, ఆ తర్వాత నుంచి ఎందుకో చేయలేకపోయాను. ఆ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ నమస్కారం.